హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ లో. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం పట్టు వస్తుంది. ఓకే, మెటీరియల్ వచ్చేసి అస్సాం పట్టు మెటీరియల్. ఇది వచ్చేసి మనకి డిజైనర్ గా ఇచ్చారన్నమాట. ఓకే, లైన్స్ వైస్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూసినట్లయితే పళ్ళు టోటల్ గా బ్లూ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ తో లీఫ్ డిజైన్ ఒకటి, అలాగే మనకి లైన్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ తో ఒక క్రీపర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ తో లీఫ్ బోర్డర్ ఉంటుంది, మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు. ఈ బోర్డర్ ని మనకి పళ్ళు టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారన్నమాట. ఈ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే చెక్స్ అంటే పైన బోర్డర్ వచ్చేసరికి సాటిన్ బోర్డర్ టైప్ లో మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్స్ ఇస్తారు. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ పింక్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ చెక్స్ ఒక బోర్డర్ ఉంటుంది, మళ్ళీ ప్లెయిన్ పింక్ కలర్ ఒక బోర్డర్. ఇక్కడ ప్లెయిన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కూడా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుందండి. ఇక్కడ చెక్స్ వచ్చినప్పుడు ఆ లైన్స్ దీంట్లో కంటిన్యూ అవడం వలన లైన్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే శారీ ఏంటంటే వన్ స్ట్రైట్ లైన్ వచ్చేసి ఒకటి చెక్స్ లాగా తీసుకున్నారు. మనకి బ్లూ కలర్ వైట్ కలర్ తీసుకొని మనకి బాక్సెస్ టైప్ లో ఒక బార్డర్ లాగా ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లూ తీసుకున్నారు. ఈ బ్లూ కూడా మనకి పైన ఎక్కడైతే మనం టూ కలర్స్ యూజ్ చేసామో కలర్ కాంబినేషన్స్ సేమ్ అవే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ ఫ్లవర్ బుట్టి ఒకటి, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బుట్టి ఒకటి ఇచ్చారు. ఇవి మనకి ఆల్టర్నేటివ్ గా చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇంతే డిస్టెన్స్ లో ఇదే డిజైన్ అనేది కంటిన్యూ. అంటే ఒక పావు మీటర్ వచ్చేసి చెక్స్ వస్తుంది లైన్, ఇంకొక పావు మీటర్ వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకుని దాని మీద మనకి డిజైన్ ఇచ్చారు మీనా వర్క్ స్టైల్లో. టోటల్ సారీ అంతా ఇలాగే ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ఇలాగే. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి బ్లూ కలర్ వస్తుందండి. అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి బ్లూ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. బట్ హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ప్లెయిన్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ ని పైన గ్రీన్ కలర్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనం ఏదైనా వర్క్ కానీ ప్యాటర్న్ కి కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4300 పడుతుంది. 4300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది కళాక్షేత్ర పట్టు అండి మనకి. ఓకే, అంటే పట్టు మెటీరియల్ కళాక్షేత్ర పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి కొంచెం డిజైన్ కానీ మొత్తం డిజైనర్ వేర్ గా ఉంటుంది. చాలా స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఓకే, అంటే హెవీ డిజైన్ కాకుండా బోర్డర్స్ లో అట్లా కొంచెం నీట్ గా సన్నటి క్రీపర్స్ టైప్ లో ఇచ్చారు. మనకి జస్ట్ ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి డిజైనర్ వేర్ గా పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే పైన టోటల్ గా మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు అనమాట. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది శారీ టూ సైడ్స్. పళ్ళులో ఒక క్రీపర్ వచ్చేసరికి బేస్ మొత్తం కూడా మనకి రెడ్ పైన గోల్డ్ కలర్ తో చిన్న చిన్న లీఫ్ క్రీపర్ తీసుకున్నారు. ఫ్లవర్ బంచెస్ వచ్చేసరికి లావెండర్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక హిల్ టైప్ లో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ని మనకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. పళ్ళుకి టూ సైడ్స్. ఓకే, శారీ అంతా కూడా మనకి డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. టూ సైడ్స్ కూడా బోర్డర్స్ మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి మిడిల్ లో మనకి ఏంటంటే రెడ్ కలర్ ఇచ్చేసి దానికి కాంట్రాస్ట్ గా టూ కలర్స్ యూజ్ చేసాము. గ్రీన్ కలర్ లీఫ్ ఒకటి ఇచ్చారు, అలాగే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ వర్క్ ఇచ్చాము. థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పట్టు థ్రెడ్ తోనే మనకి ఇదే డిస్టెన్స్ లో బుటీస్ ఉంటాయి. కింద బోర్డర్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అండి. ఇది కూడా ఏంటంటే సిల్వర్ కలర్ బోర్డర్ పైన మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ మనం పళ్ళులో బోర్డర్స్ లో చూసాము. బోర్డర్స్ లో ఈ క్రీపర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ గా సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ క్రీపర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి అక్కడ పర్పుల్ కలర్ ఇచ్చారు. ఎక్స్ట్రా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ని యూజ్ చేసాం. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి సేమ్ కలర్ వస్తుంది, ఎందుకంటే పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఇవ్వలేదు కాబట్టి సేమ్ కలర్ ఇచ్చారు. మనం కావాలంటే ఫుల్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో సారీ మొత్తం అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 8250. 8250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కొల్లాం పట్టు. ఓకే, కొల్లాం పట్టు.
పళ్ళు చూసినట్లయితే మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. పళ్ళు పార్ట్ వరకు మనకి ఏంటంటే చెక్స్ ఇచ్చారనమాట. అది కూడా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ తీసుకున్నారు. పళ్ళు ఒక 1 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన వచ్చేసి గోల్డ్ కలర్, ఫుల్ గోల్డ్ జరీ, మనకి డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జరీ తీసుకొని దానిపైన మనకి బాక్సెస్ లాగా కూడా గ్రీన్ కలర్ తో ఇచ్చారనమాట. బాక్సెస్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ ప్లెయిన్ పట్టు ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కింద వచ్చేసరికి మనకి ఒక బిగ్ సైజ్ లో తీసుకున్నారు. బోర్డర్ సిల్వర్ బోర్డర్ తీసుకున్నారు. అది కూడా మనకి సిల్వర్ కలర్ తీసుకున్నారు. దానికి కాంట్రాస్ట్ గా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ తో మనకి చెక్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ప్లెయిన్ వచ్చేసి బోర్డర్స్ రెండు కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి పళ్ళు చెక్స్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ కూడా మనకి చెక్స్ వస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ డిజైనర్ వేర్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ కూడా మనం ఈ 2 బోర్డర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 5500. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ శారీస్. డిజైనర్ సారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి గ్లాస్ సిల్క్ శారీ వస్తుంది. ఓకే, మెటీరియల్ గ్లాస్ మెటీరియల్ ప్లస్ అది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బ్లాక్ మీద మొత్తం కూడా గ్రీన్ కలర్ బేస్, ఇక్కడ గోల్డ్ కలర్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఫుల్ శారీ అంతా కూడా. దాని కింద చూసినట్లయితే మనకి లైన్స్ టైప్ సాటిన్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ పింక్ కలర్ ఆల్టర్నేటివ్ గా తీసుకొని మనకి లైన్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ కూడా మనకి ఏంటంటే శారీకి 2 సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ కింద పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసి కొంచెం షిమ్మర్ మిక్స్ ఉంటుంది, మనకి షైనింగ్ ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా బుటీస్ లో కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ పింక్ కలర్ బుటీ ఇచ్చారు. అలాగే మనకి గోల్డ్ కలర్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. ఈ బుటీస్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనం చూస్తే ఈ లైన్స్ అనేవి కొంచెం బిగ్ లైన్స్ తీసుకున్నారు. దానిపైన క్రీపర్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి పైన ఏదైతే చూసామో గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఈ 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి మొత్తం కూడా ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ ని డిజైన్ చేశారు. చూడడానికి ప్రింట్ లాగా ఉంది కానీ ఇది వీవింగ్ లోనే వస్తుంది మొత్తం కూడా. మనకి బ్లౌజ్ పింక్ వస్తుందండి. మనకి బోర్డర్ అంతా కూడా అలాగే దీంట్లో ఉన్న డిజైన్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి రా సిల్క్ మెటీరియల్ లోనే కల్నేత ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. కాస్ట్ ఎంత ఉంటుంది? 2650 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ వచ్చేసి జూట్ సిల్క్ లోనే మనకి ఇది ఫుల్ డిజైనర్ వేర్ సారీ. మెటీరియల్ ఏ మెటీరియల్? జూట్ సిల్క్. ఓకే, దీంట్లో మనకు వచ్చేసి మొత్తం బ్లాక్ లంగావోని టైప్ డిజైన్ వస్తుంది అనమాట. ఓకే, ఇది మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్లాక్ మీద గోల్డ్ కలర్ లైన్స్ ఉంటాయి. జూట్ సిల్క్ మెటీరియల్ కదా మనకి. ఇక్కడ 1 వచ్చేసి మనకి జూట్ లైన్ వస్తుంది, ఇంకోటి గోల్డ్ కలర్ లైన్ వస్తుంది. టోటల్ మనకి 2.5 మీటర్ వరకు ఇదే ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదే డిజైన్ వస్తుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. అలాగే పింక్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ అంటే 2.5 మీటర్ తర్వాత మనం చూసింది అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ కోటా టైప్ లో డిజైన్ తీసుకున్నారనమాట. మనకి కింద వచ్చేసరికి మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. బంచెస్ మొత్తం కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. ఫ్లవర్స్ లో లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ కూడా డిజైన్ చేశారు. ఇవన్నీ టోటల్ గా మనకి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ ఇస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మ్యాచింగ్ తీసుకున్నారు. దీంట్లో మనకి టిష్యూ లైన్స్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ మ్యాచింగ్ ఇచ్చారనమాట. సేమ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఇది కూడా ఓకే, కోటా టైప్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి కోటా టైప్ డిజైనర్ సారీ. జూట్ కోటా క్రీమ్ కలర్ మీద మనకి రస్ట్ కలర్ తో డిజైన్. అంటే మనం ఈ కలర్ కాంబినేషన్ కొంచెం రేర్ గా చూస్తుంటాము. చాక్లెట్ కలర్ అండ్ రస్ట్ కలర్ వస్తుంది.
ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసరికి మనకి రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాపర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారనమాట. యాంటిక్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ కూడా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఈ బోర్డర్ కి కింద మనం చూసినట్లయితే టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అది కూడా రస్ట్ కలర్ కాంబినేషన్ 2 బోర్డర్స్ గా మనకి డిజైన్ చేశారు అనమాట. ఇది వచ్చే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ శారీ కాబట్టి మొత్తం జూట్ సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు కోట. ఇక్కడ వచ్చేసి లీఫ్ డిజైన్ ని చేశారు. మొత్తం ఒక బంచ్ లాగా మనకి టోటల్ ఒక బిగ్ సైజ్ లో బంచెస్ లాగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ కొంచెం మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి పైన చూసిన ఈ టెంపుల్ డిజైన్ ని కొంచెం 3 లైన్స్ గా డిజైన్ చేశారు. పైన మనకి 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు. దానిపైన క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం. ఇక్కడ ఏదైతే మనము క్రీమ్ కలర్ చూసామో సేమ్ అదే కలర్ తో మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ ని మనకి డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. టోటల్ ఇంకా శారీ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, అంటే పైన షోల్డర్ పార్ట్ లో ఏదైతే ఉందో ఆ ఒక్క బంచెస్ మిస్ చేసి మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ రస్ట్ కలర్ వస్తుంది. మొత్తం రా సిల్క్ మెటీరియల్ వచ్చింది. అలాగే మనకి సేమ్ బోర్డర్, శారీలో ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 2800. 2800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బేబీ పింక్ కలర్ పీచ్ షేడ్ వస్తుంది మనకి పళ్ళు పాటు. లంగావని స్టైల్ అన్నమాట. ఓకే, లంగావని మోడల్. ఇది ఏ మెటీరియల్ అండి? ఇది వచ్చేసి మనకి క్రేప్, జకార్డ్ క్రేప్ అంటారు. క్రేప్ మీద సెల్ఫ్ డిజైన్ ఓకే. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ మొత్తం కూడా పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. సిల్వర్ కలర్ షిమ్మర్ తీసుకొని దానిపైన మనకి కాపర్ కలర్ గోల్డ్ కలర్ తో క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఒక మనకి ఇటు వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో అన్నమాట. ఒక టెంపుల్ లాగా మనకి డిజైన్ వస్తుంది. బోర్డర్ కూడా టోటల్ ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ పైన సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. మనకి ఒక హిల్ టైప్ లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా ఇది మొత్తం మనకి ప్రింటెడ్ లాగా కాకుండా వీవింగ్ లోనే ఈ బుటీ వస్తుంది అనమాట. మనకి లీఫ్ వర్క్ వస్తుంది. జూట్ బుటీ ఇచ్చారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో వీవింగ్ లోనే మనకి బుటీస్ ఉంటాయి. ఇవి కూడా మనకి 2.5 మీటర్ వరకు కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత టోటల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. షిఫాన్ మెటీరియల్ ఇచ్చి కింద బోర్డర్ మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. దాని పైన మనం చూసినట్లయితే బంచెస్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఒక లీఫ్ బంచ్ ని లోపలంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. స్టోన్ వర్క్ ని కూడా ఇచ్చారు. టోటల్ ఇంకా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి షిమ్మర్ బ్లౌజ్ తీసుకున్నారు. షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా స్టైలిష్ గా ఉంది. ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ సారీ. టొమాటో రెడ్ కలర్. ఓకే, పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. 3 డిజైన్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ వచ్చేసి దాని మీద మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద లేస్ ఇచ్చారు అనమాట. మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ తో మనకి లేస్ ని డిజైన్ చేశారు. ఇక్కడ వైట్ కలర్ తో ఇచ్చారనమాట. ఈ బోర్డర్స్ అనేవి మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ టమోటా పింక్ కలర్ పైన వీవింగ్ ఉంటుంది అనమాట. మొత్తం మనకి పైన ఏదైతే వైట్ కలర్ తీసుకున్నామో కొంచెం మనకి కాంబినేషన్ లో బుట్టి ఇచ్చారు. లీఫ్ బుట్టి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ గా శారీ అంతా కూడా దగ్గరగానే ఉంటాయి అనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఏదైతే మనం తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, బోర్డర్ లో గ్రీన్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ వచ్చింది. ప్లస్ సేమ్ బోర్డర్ హ్యాండ్స్ లో కూడా అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి షిమ్మర్ జార్జెట్ సారీ అన్నమాట. ఓకే, మనకి లంగావని స్టైల్ వస్తుంది. ఓకే, షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. కింద షిమ్మర్ బోర్డర్ పైన క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మిడిల్ లో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. స్టోన్ వర్క్ కంటిన్యూ అవుతుంది. కింద మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో షిమ్మర్ మిక్స్ చేశారు మనకి జార్జెట్ కి. ఇది ఓన్లీ 2.5 మీటర్ వరకు. 2.5 మీటర్ తర్వాత మనం చూసిన కాంబినేషన్ అయితే రెడ్ కలర్ వస్తుంది అనమాట. వైట్ ఆపోజిట్ కలర్. ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి రెడ్ కలర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారు. మనకి ఒక సర్కిల్ లాగా బ్రాసో ఇచ్చి దానిపైన మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఈ డాట్స్ అనేవి టోటల్ మనకి ఇంకా ఫ్రిల్ పార్ట్ నుంచి మనకి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతాయి అనమాట. బ్లౌజ్ మనకి కొంచెం గోల్డ్ కలర్ షేడ్ లోనే బ్లౌజ్ ఇస్తారు అనమాట. జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. కింద బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ ఫుల్ మనకి జార్జెట్ మెటీరియల్ బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఫుల్ మనకి పళ్ళు అంటూ దీనికి ఏం సపరేట్, జస్ట్ ఒక లైన్స్ లాగా పళ్ళుని డిజైన్ చేశారు. 3 కలర్స్ బ్లాక్ అండ్ గ్రీన్ పింక్ కలర్ లో మనకి లైన్స్ టైప్ లో తీసుకున్నారు. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి సాటిన్ ఇచ్చారనమాట. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో సాటిన్ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ బ్లాక్ కలర్ జార్జెట్ మెటీరియల్ పైన ప్రింటెడ్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చేసి పింక్ కలర్ లోనే షేడెడ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి షేడెడ్ లోనే ఉంటుంది. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. టోటల్ శారీ ఇదేంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి వాషబుల్ కూడా మనకి. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ బోర్డర్ మనకి ఎలాగో బేబీ పింక్ ఉంది కాబట్టి ఓకే క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మెటీరియల్ చేంజ్ చేశారు. అక్కడ వచ్చేసి మనకి మొత్తం జార్జెట్ మెటీరియల్ వచ్చింది. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ గా మనకి క్రేప్ మెటీరియల్ ఇచ్చారండి. సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ మనకి సాటిన్ బోర్డర్స్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో బేబీ పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ బ్లౌజ్ డిజైన్ చేశారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ ఎలా? ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1000 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి జార్జెట్ లోనే మనకి డిజైన్ వస్తుంది అనమాట. సెల్ఫ్ ఓకే, మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ లో సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ తో మనకి రా సిల్క్ పైపింగ్స్ డబల్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో మనకి ఏంటంటే కొంచెం కాపర్ కలర్ గోల్డ్ కలర్ తో డైమండ్ లుక్ ఉండేటట్లు ఒక బోర్డర్ ఇచ్చారు. కింద మనకి షిమ్మర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు జార్జెట్. దానికి సెల్ఫ్ మనం చూసినట్లయితే నాట్ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. డాట్స్ టైప్ లో వచ్చింది. డిజైన్ మొత్తం కూడా మనకి డాట్స్ పెట్టినట్టుగా వచ్చింది. అది కూడా మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ క్రీపర్స్ ఇచ్చారనమాట. టోటల్ మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. కింద పార్ట్ బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ప్యాచ్ ఇచ్చారు. నెట్టెడ్ తీసుకున్నారు. అంటే ఈ బోర్డర్ కి పైన మనకి క్రీమ్ కలర్ నెట్ తీసుకొని దానికి గోటాపతి వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. సిల్వర్ ఒక చోట సిల్వర్ యూజ్ చేశారు మిడిల్ పార్ట్ లో, ఇంకొక చోట మనకి గోల్డ్ కలర్. అది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా యూజ్ చేస్తున్నారు. గోటాపతి వర్క్ లో ఎక్కువ వస్తుంది, ఎక్కువ డిజైన్స్ ఇస్తున్నారు. ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది టోటల్ శారీ అంతా కూడా. ఓకే, బ్లౌజ్ ఎల్లో కలర్. ఆ పైపింగ్ ఏదైతే మనం ఎల్లో తీసుకున్నామో ఈ సారీకి 3 సైడ్స్ కూడా బోర్డర్ కి టచ్ చేస్తూ మనం ఒక గోట్ వర్క్ ఇచ్చారు కదండి, ఎల్లో కలర్ గోట్ వర్క్. ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. లక్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, జూట్ సిల్క్ మెటీరియల్, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి ఇది షిఫాన్ మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి షిఫాన్ మెటీరియల్. ఓకే, ఇది లంగావోని టైప్, అంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లోనే లంగావోని టైప్ సారీ. ఒకటే కలర్ ఉంటుందండి సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కాకపోతే డిజైనింగ్ లో మనకి వేరియేషన్ చూపించారు. షోల్డర్ పార్ట్ లో ఒక డిజైన్ ఉంటుంది, అలాగే మనకి కుచ్చిళ్ళ పార్ట్ లోకి వచ్చేసరికి ఇంకొక వేరే డిజైన్ ఇచ్చారు. అంటే లంగావోని స్టైల్ మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మొత్తం కూడా మనకి రెడ్ కలర్ జూట్ సిల్క్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఒక బోర్డర్, రెడ్ పైన గోల్డ్ కలర్ తో మనకి ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి నెట్ బ్రాసో టైప్ లో మనకి జూట్ తీసుకొని దాని మీద బ్రాసో టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో కూడా ప్రింటెడ్ టైప్ లో ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. శారీ వీవింగ్ లోనే మనకి జిగ్జాగ్ లాగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టోటల్ శారీ అంతా జిగ్జాగ్ లైన్స్ వచ్చింది. ఈ డిజైన్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి షిఫాన్ క్రీమ్ కలర్ తీసుకున్నాము. ఓకే, మెటీరియల్ చేంజ్ వస్తుంది టోటల్ గా. షిఫాన్ తీసుకొని దీనికి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ కింద చూసినట్లయితే షిఫాన్ ప్లెయిన్ ఇచ్చి దానిపైన మనకి నెట్టెడ్ తీసుకున్నారు అనమాట. మనకి రెడ్ కలర్ నెట్ తీసుకొని గోల్డ్ కలర్ జరీతో వర్క్ ఇచ్చారు. ఒక లీఫ్ డిజైన్ లాగా మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ డబుల్ బోర్డర్ అనేది మనకి ఫ్రిల్ పార్ట్ నుంచి శారీ స్టార్టింగ్ దాకా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి బ్లౌజ్ రెడ్ కలర్. మనకి అక్కడ బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదండి, కడ్డీ బోర్డర్ స్టైల్లో. ఇదే మెటీరియల్ ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, మెటీరియల్ అదే వస్తుంది, అలాగే సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2600.
2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి డిజైనర్ సారీ. ఓకే, బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ జార్జెట్ వస్తుంది మనకి. పైన బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. పింక్ మీద టోటల్ గా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. అలాగే మనకి చెమ్కీ వర్క్ అని కూడా డిజైన్ చేశారు. కింద షిమ్మర్ బార్డర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్ జార్జెట్ తీసుకొని దానిపైన మనకి ఒక డైమండ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ డిజైన్ బ్రాసో టైప్ లో మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఫుల్ కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ నెట్టెడ్ తీసుకున్నారు. అంటే ఈ బోర్డర్ కి అటాచ్ అవుతూ మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకొని దానికి అవుట్ లైన్ బ్లూ కలర్ ఇచ్చారు. నెట్టెడ్ ఇచ్చారనమాట. నెట్టెడ్ పైన మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో అంటే గోల్డ్ కలర్ అలాగే మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి మనకి ఒక ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ గా ఫ్లవర్స్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి బోర్డర్ పింక్ తీసుకున్నాం కాబట్టి పింక్ కలర్ తీసుకున్నాం బ్లౌజ్. పైన బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్ పిటాయి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. జూట్ సిల్క్ మెటీరియల్. బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది. శారీలో ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారు షిమ్మర్ బోర్డర్ అండ్ పింక్ కలర్ బోర్డర్, అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 3300. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో చాలా ఉన్నాయండి. ఓన్లీ సారీస్ మాత్రమే కాదు, ఈ అంటే కొత్తగా డ్రెస్సెస్ కూడా స్టార్ట్ చేశారు. అది అంటే రీటైల్ అండ్ హోల్సేల్. ఓకే భారతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.